హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోచా కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్ కలాకాండ్ చేసుకుంటున్నాం. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, చేసుకునే విధానం ఏంటో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నా. మీకు పాల ప్యాకెట్ కాకుండా పాలు అందుబాటులో ఉంటే పాలు తీసుకోండి. కాకపోతే నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నా. మీకు కూడా క్రీమ్ మిల్క్ అందుబాటులో ఉంటే పక్కా క్రీమ్ మిల్కే తీసుకోండి. ఎందుకంటే క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్లనే టేస్ట్ చాలా 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 బాగా వస్తుంది. జస్ట్ ఏం లేదండి, ఒక 4 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మనం స్వీట్ షాప్లో కన్నా చాలా బాగా చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ పాలు, ఒక 2 టీ స్పూన్ల పంచదార, 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే మనకు ఈ స్వీట్ కోసం లెమన్ కూడా అవసరపడుతుంది. ఇక్కడ 1 టీ స్పూన్ లెమన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. మనకు వెడల్పాటి గిన్నె పెట్టుకుంటేనే కలపనికి మంచిగా వస్తుంది. ఈ పాలని ఇలా పోసుకొని, మనకి ఇది ఏంటంటే క్రీమ్ మిల్క్ అయితే స్ట్రక్చర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మనకి ఇంకా బర్రెపాలు అందుబాటులో ఉంటే అవే వాడుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. పాలను బాగా మరిగించుకుందాం. దీన్ని మరిగించుకునేటప్పుడు ఏంటంటే మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి. సిమ్లో ఏం అవసరం లేదు. ఇది మరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 15 నిమిషాల వరకు టైం కేటాయిస్తే సరిపోతుంది. ఆలోపు మీరు మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మరింత మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మీ సపోర్ట్ మాకు దొరుకుతుంది. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తాం. చూస్తారు కదా, ఈ పాలను ఏంటంటే మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం కాదండి, కొంచెం పాలు చిక్కబడిన తర్వాత అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలను మరిగించుకుంటే ఏంటంటే పొంగవు. పాలు మరిగేలోపు మనం లెమన్ జ్యూస్ తీసి పెట్టుకుందాము. మనం 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటే దాంట్లో ఒక 2 టీ స్పూన్ల వాటర్ వేసి కలిపేసి పెట్టుకోవాలి. చూస్తారు కదా, పాలు ఇట్లా కాగుతున్నాయి. ఇంట్లోనే ఈజీగా మనకు స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు, పూస పూసగా. ఒక్కసారి మీరు ఇది ఇంట్లో ట్రై చేశారంటే ఇంకా అసలు బయట స్వీట్ షాప్లో కొనాలి అనుకోరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనమే చేసుకుంటాం కదా, ఇంకా బయట కొనాల్సిన అవసరం ఏముంటుంది, ఏముండదు కదా. ఈ పాలను మరిగిద్దాం ఒక 15 నిమిషాల వరకు. చూస్తారు కదా, ఈ పాలు దగ్గర పడేంత వరకు వీటిని మంచిగా కలుపుకుంటా మరిగించుకోవాలి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. దానికోసం కొంచెం ఓపిక్గా మనం చేసుకుంటే చాలా టేస్టీగా తినేయచ్చు. ఇలా ఈ మరుగుతున్న పాలు చిక్కబడ్డాయి కదా, కొంచెము ఈ చిక్కబడ్డ పాలల్లో ఒక 2 టీ స్పూన్ల షుగర్ వేసుకుందాం. ఎందుకంటే ఈ కలాకండ్లో మనకు స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం చక్కెర ఎక్కువ వేసుకోవట్లేదు. ఒక 2 టీ స్పూన్లు అంతే. మీకు షుగర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ కలాకండ్లో మనము స్వీట్ ఎక్కువ ఉంటే తినలేం కాబట్టి సరిపోతుంది ఒక 2 టీ స్పూన్ల పంచదార. ఇవి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. చక్కెర వేయడం వల్ల ఏంటంటే పాలు ఇంకొంచెం చిక్కగా అయితే ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి వీటిని. ఇలాంటి స్వీట్ ఐటమ్స్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు ఒకరోజు ముందు చేసి పెట్టుకుంటే సరిపోతుంది, స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది అనుకోండి, బట్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, ఫ్రెష్గా ఉంటుంది. మనకు అక్కడ వాళ్ళు ఎంత హైజెనిక్గా చేస్తారో తెలియదు కానీ ఇంట్లో మనం మాత్రం బాగా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇవి దగ్గర పడినాయి కదా, ఇప్పుడు ఈ పాలలో మనం 1 స్పూన్ లెమన్ వాటర్లో కొద్దిగా వాటర్ వేసి ఈ రెండింటిని బాగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న ఈ లెమన్ వాటర్ని మనం ఈ మరుగుతున్న పాలల్లో వేద్దాం. ఇప్పుడు ఈ లెమన్ వాటర్ని ఈ పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇది పాలు అనేటివి పూసగా మంచిగా వస్తాయి. మనం కలపకుండా అలాగే వదిలేసినాం అనుకో విరిగిపోయినట్టు అవుతుంది. ఇలా మంచిగా కలుపుకుంటుంటే స్వీట్ షాప్లో లాగా కలాకండ్ రెడీ అవుతుంది. ఈ లెమన్ వాటర్ వేసిన తర్వాత మాత్రం కలుపుతూనే ఉండాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. చూస్తారు కదా, ఇదిగో చూడండి, మనకు ఇది కలాకండ్ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ కలాకండ్ అంతా దగ్గర పడియాలి. ఈ లెమన్ వాటర్ డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు పాలు విరిగిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇట్లా వాటర్లో కలిపేయడం వల్ల మనకి ఇదిగో ఇలా పూసగా వస్తుంది అనమాట. చూస్తారు కదా, మన కలాకండ్ రెడీ అవుతుంది. ఇంకొంచెం దగ్గర పడాలి, బట్ దీన్ని మాత్రం కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో లాగా వస్తుంది. మనం కలపడం ఆపేసామంటే మాత్రం ఉండలుగా గడ్డలు కట్టిపోతుంది. మనం కలుపుతూ ఉంటే సన్నగా రవ్వలాగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాం అంతే. అలాగే గిన్నెకి కూడా నేను ఇక్కడ నెయ్యి పెట్టుకుంటున్నా. ఈ ప్లేట్కి నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నా. ఇలా నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకుందాం దీన్ని.
చూస్తారు కదా, ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉంచితే మనకి ఇది రెడీ అయిపోతుంది. లేదంటే వైట్ కలర్లో కలాకాండ్ కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లో కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం దగ్గర పడినియాలి. చూస్తారు కదా, మన కలాకాండ్ కొద్దిగా కలర్ మారుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా మనకు ఈ గిన్నె నుండి వేరవ్వాలి సపరేట్గా. చూస్తారు కదా, ఇలా వేరైనప్పుడే మనకు కలాకాండ్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. దాంతోపాటు మంచి కలర్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ముందుగా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం కొంచెం ప్రెస్ చేస్తూ తీసుకోవాలి దీన్ని, ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు పీస్ అనేది విడిపోకుండా ఉండడం కోసం. దీన్ని ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక 40 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఇది చేసుకున్న దీన్ని ఒక అరగంట పాటు చల్లారనిద్దాం. అప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే కలాకాండ్ స్వీట్ రెడీ అయినట్టే. మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకొని దీన్ని కట్ చేసుకొని తీసుకుందాం. దీనిపైన మనకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బాదం కాజు అలాంటివి. సిల్వర్ పేపర్ కూడా అతికించుకోవచ్చు. మనకంటే పక్కా మనకు స్వీట్ షాప్లో లాగా రావాలి అనుకుంటే సిల్వర్ పేపర్ కూడా అంటించుకోవచ్చు. చూస్తారు కదా, మనం తయారు చేసుకున్న కలాకాండ్ ఒక 40 నిమిషాల తర్వాత మనకి ఈ కలాకాండ్ రెడీ అయిపోయిందండి. దీన్ని చాక్ సహాయంతో ఇలా కట్ చేసుకొని మీ దగ్గర అందుబాటులో డ్రై ఫ్రూట్స్ ఉంటే తీసుకోండి, లేదంటే నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఇదిగోండి పూసగా సేమ్ మనకు స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. ఇలా మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. కొంచెం కష్టమైనా పర్లేదు, ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలు మాత్రం ఈ స్వీట్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. దీన్ని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.